గురుగారు మరొక సందేహం అండి. మాధవీలత గారు అనంతపురం నుంచి రాస్తున్నారు. శ్రావణ మాసంలో మంగళగౌరి వరలక్ష్మి 2 వ్రతాలు ఆచరించాలా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ వ్రతం అనేది వ్రత్యతే అనేనా ఇది వ్రతం అని మనం నిఘంటు అర్థం చెప్పుకోవాలి. ఉత్పత్తి ఇలా ఉంటుంది. వ్రత్యతే అనేనా నియమంతో కూడుకుని ఆచరించేది, మన చేత ఆచరింపబడేది, బడు ప్రయోగం చేస్తే నియమంతో కూడుకుని ఉండేది అని చెప్పుకుంటే ఈ నియమాలు ఏమిటి? వరలక్ష్మి వ్రతం, చారుమతి, అత్తామామల్ని దైవ సమానులుగా భావించేది, భర్తను దైవంతో సమానంగా భావించేది, మౌనంగా ఉండేది, మితంగా మాట్లాడేది, ఇవి నియమాలు. మితంగా మాట్లాడేది ఇది నియమం. ఈ వ్రతాన్ని ఎందుకు చేయాలి? ఈ నియమాలని మన జీవితంలో అనువర్తింపజేసుకోవడం కోసం చేయాలి. ఎవరితో తగులాడేది కాదు, మితంగా మాట్లాడేది, అత్తామామల్ని దైవ సమానంగా భావన చేసేది, భర్తను దైవంగా పూజించేది, అందరితో పరుషాలు మాట్లాడకుండా సంతోషంగా ఉండేది, అంత పనిని చక్కబెట్టుకునేది, తోటి వాళ్ళతో కలిసిమెలిసి ఉండేది. ఇవన్నీ కూడా ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కూడా పాటించవలసిన నియమాలు. ఇవి జీవితంలో మనం అన్వయం చేసుకోవాలి, ప్రతిరోజు వీటిని అనువర్తింప చేసుకోవాలి, ఆచరించాలి. అందుకే నియమం, అందుకే వ్రతం. కనుక వరలక్ష్మి వ్రతం చేయాలా, అలాగే మంగళ వ్రతం చేయాలా అంటే తప్పనిసరిగా చేయాలి. ఇంట్లో అత్తామామలకు పడికట్టు ఉంది, ఆచారం ఉంది, అయితే చేద్దాం. ఆచారం లేదు, వాళ్ళ అనుమతి తీసుకొని ఈ వ్రతం చేసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళి తోరం అక్కడ స్వీకరించి ఆ తోరం కట్టుకొని మనం కూడా ప్రారంభం చేసుకుందాం. ఇది వరలక్ష్మి వ్రతానికి సంబంధించింది. శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం. అలాగే వరమహాలక్ష్మి వ్రతం అంటారు ఈ వ్రతాన్ని. అలాగే మంగళగౌరి వ్రతం ప్రతి మంగళవారం నాడు శ్రావణ మాసం అంతా కూడా ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు చేయాలి. ఈశ్వర పుత్రునకు గజావతారునకు పార్వతీ తనయునకు భక్తితోనూ అంటూ ఈ వ్రత కథ ప్రారంభమవుతుంది. ఆయన సంతానం లేదు, సంతానం కోసం ఎంతోమందిని ఆశ్రయించాడు. ఒక సాధువు ఒక ఫలాన్ని అనుగ్రహించాడు. సమీపంలో ఉండే చెట్టు వద్దకు వెళ్ళి ఆ ఫలం సేకరించమని చెప్పాడు. ఇతడు ఆ చెట్టు ఎక్కే సమయంలో అక్కడ ఉండే పుట్ట పైన కాలు వేశాడు. పుట్టలో ఉండే నాగన్న శపించాడు. ఏ ఫలం పొందుతున్నావో ఆ ఫలం నీకు 16వ ఏట దూరమవుగాక అంటూ శపించాడు. అల్పాయుష్యంకర పిల్లవాడు పుట్టాడు. ఇలా కొన్ని కథలు ఉన్నాయి. 2 కథలు చెబుతారు ఈ వ్రతం గురించి. ఒకటి నాగపాము శపించిందని, మరొకటి గణపతి శపించాడు అని. ఏమైతేనేం పుట్టిన కుమారుడు, వాడి పేరు శివుడు. వాడు అల్పాయుష్వంతుడు. 16వ ఏట రాగానే వీడి ఆయుర్దాయం ఏ విధంగా పెరుగుతుందా అని ఆలోచించిన తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని కాశీ నగరానికి పంపించారు, మేనమామ వెంట. వాడు మార్గ మధ్యంలో ఒక అమ్మాయిని చూశాడు, ఇష్టపడ్డాడు, వివాహం చేశారు. ఆ అమ్మాయి వరలక్ష్మి వ్రతం, మంగళగిరి వ్రతం చేసేది. ఆ అమ్మాయి వ్రతం చేసింది, భర్తతో పాటు శయనించింది. ఆ రాత్రి మంగళగౌరి ఆ అమ్మాయికి కలలో కనిపించి, ఈ రాత్రి సర్పం వచ్చి మీ ఆయన్ని కాటు వేయబోతున్నది, నీ శిరస్సు వద్దన ఒక చెంబు పెట్టుకో, అందులో పాలు ఉంచు అని చెప్పింది. మేలుకున్న ఈ అమ్మాయి ఆ విధంగానే చెంబును తీసుకువచ్చింది, అందులో పాలు ఉన్నవి, నెత్తి దగ్గర పెట్టింది, పడుకున్నది. సర్పం వచ్చింది, పాలను చూచి ఆ చెంబులోనికి దూరింది. ఈ అమ్మాయి తన రవికని ఆ చెంబుకు వాయనంగా కట్టివేసింది, పడుకున్నది. ఉదయమే లేచి శివుడు వెళ్ళిపోయాడు చెప్పకుండా. కథ చాలా అద్భుతంగా ఉంటుంది. చివరికి వచ్చేస్తే ఈ 2 కథలలో నీతి ఏమిటి అంటే, ఇల్లాలికి ఉండవలసినటువంటి నియమాలు. భర్త భార్య శయనించే సమయంలో ఇల్లాలు శిరస్సు వద్దన పాల కలశం పెట్టుకోవాలి, క్షీర కలశం. ఏ రాత్రైనా దాహం వేయవచ్చును, పాలు త్రాగవచ్చును. ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా తెలిసేటటువంటి అంజనం కంటికి పెట్టుకోవాలి. ఆ అమ్మాయి మంగళవ్రతం చేసి కాటుక పెట్టుకుంటుంది. ఆ కాటుక వల్ల కనిపిస్తుంది, తెలియవస్తుంది అని సంప్రదాయం చెబుతుంది. కనుక భర్త బాగుండాలి. ఇదంతా కాదమ్మాయి, ఈ 2 వ్రతాలకి ఒక సామాన్యమైన ఆచారం అలవాట్లో ఉంది. వాయనం, నానబోసిన శనగలు వాయనంగా ఇస్తారు. ఈ శ్రావణ మాసం అంతా కూడా స్త్రీలు ఎంత వీలైతే అంత నానబోసిన శనగలను వాయనంగా ఇవ్వాలి, ఆహారంగా స్వీకరించాలి.
అధర్వణ వేదంలో 32వ సూక్తం క్రిమి సంహార సూక్తం అనే సూక్తం ఉంది. అది 32వ సూక్తం. ఆ సూక్తంలో ఉండే అర్థం ఏమిటి అంటే, 2 ఇసురురాళ్ల మధ్యన నానబోసిన శనగలను ఏ విధంగా వేస్తే అవి మెత్తగా రుబ్బబడతాయో ఆ విధంగా నా దేహంలో ఉండేటటువంటి క్యాన్సర్ కారకమైనటువంటి క్రిములు నశించుగాక అనే అర్థంతో క్రిమి సంహారక సూక్తం, ఈ సూక్తాన్ని పారాయణం చేస్తే క్యాన్సర్ వ్యాధి పీడితులు ఆ బాధ నుంచి కొంత ఉపశమనం పొందుతారు అని అధర్వణ వేదం చెబుతుంది. ఇది 32వ సూక్తం. ఆడవాళ్ళకి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ, ఇతర అనేక భాగాలకు కానీ క్యాన్సర్ వ్యాధి పీడితులు అధికంగా అవుతున్నారు. కాబట్టి వీరికి నియమంగా కూడా సనాతన సంప్రదాయం ఇవన్నీ ఎప్పుడో కనుక్కున్నది. అధర్వణ వేదం ఎప్పటిదమ్మాయి, అందులో ఉంది ఈ మాట. కనుక ఈ శ్రావణ మాసం అంతా కూడా అది వరలక్ష్మి వ్రతం కావచ్చు, మంగళగౌరి వ్రతం కావచ్చును, నానబోసిన శనగలనే వాయనంగా ఇవ్వాలి, వాటినే పుచ్చుకోవాలి. కాబట్టి అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, అందరూ పాటించాలి. స్త్రీలంతా కూడా మంగళగౌరి వ్రతాన్ని అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిద్దాం. ప్రత్యేకించి మా ఇంట్లో లేవండి, మా అత్తగారి తరఫున లేవండి అని ఎవరైనా సన్నాయి నొక్కితే అలాంటి వాళ్ళు వెళ్ళి ఈ వ్రతాలు ఉండే వాళ్ళ ఇండ్లలో వాళ్ళని ప్రార్థించి తోరం పుచ్చుకొని మరీ చేయవచ్చును. అందరూ చేద్దాం.